ఏమైంది బట్లరు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ పట్టుకోవడం అనుకున్నారా? మొన్న ఎట్లా మింగిన సెంచరీ ఈ మ్యాచ్లో కూడా గదే రిపీట్ అవుతుంది. చెప్తే చెప్పు తీసుకొని ఓడతారేమో కానీ చెప్తున్నా ఈ థర్డ్ వన్డే మ్యాచ్లో భారీ రన్స్ తేడాతో మేము గెలిచి మా పవర్ ఏందో చూపిస్తాం. చెప్పు తీసుకొని కాదు మీ అందరినీ పాకిస్తాన్ క్రౌడ్ లో 10 రోజులు ఉంచాలి. మన చేతులు ఏమున్నది మెకాలం బ్రో, మేము అందరం కలిసి డీసెంట్ గా 300 రన్స్ టార్గెట్ కొడితే మన బౌలర్స్ అందరూ బురదల చేపల పట్టినట్టు ఇష్టం వచ్చినట్టు రన్స్ ఇచ్చిర్రు. హిట్ మ్యాన్ అయితే ఇష్టం వచ్చినట్టు చంపిండు. ఆయనకు బాలింగ్ ఏనంటే భయం అవుతుంది. ఆ బ్రో వన్డే అనుకుంటాడా T20 అనుకుంటాడా? పెద్ద పుల్లి లెక్క మీద వాడి గట్లాడితే ఎట్లా? మేమేం కావాలి మరి? లేకపోతే ఏంది తమ్ముడు, వన్డే అంటేనే నేనంటేనే వన్డే. అసోంటిది కొద్దిగా గ్యాప్ ఇచ్చేవారికి పాన్ మసాలా యాడ్లు వేసుకున్నారు పిల్లగాళ్ళు. ఈ హిట్మ్యాన్తో పెట్టుకుంటే ఏమవుతుందో మొన్నటి మ్యాచ్లనే చూపించిన. ఈ అసలు అరాచకం అంటే ఏంటిదో ఛాంపియన్స్ ట్రోఫీలో చూపిస్తా. నేను చూస్తా అంటేనే భయం అవుతుందన్న. మనిషి అన్నోడు ఓడని అట్లా ఆడతాడా? అరే నీ ఆపోజిట్ ఉన్నది బౌలర్స్ అనుకున్నావా లేకపోతే బౌలింగ్ వేసే మిషన్లు అనుకున్నావా? తమ్ముడు నువ్వు నాకు మళ్ళీ మెంటల్ లేవటం అనుకో, రేపు జరగబోయే థర్డ్ వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టినా కొడతా, తర్వాత నీ ఇష్టం ఇక. అన్నా వద్దన్నా ఏమద్దువే తమ్ముడు, నేను అట్లా చూస్తా అంటే నాకు కూడా భయమే అవుతుంది. నేనేం చేసిన బట్లర్ అన్నా? ఏం చెప్పాలి తమ్ముడు, నీకు ఎట్లా చెప్పాలి? నువ్వు స్పిన్నర్లు ఆడే విధానం చూస్తా అంటే మన ఛాంపియన్స్ ట్రోఫీలుగా పిల్ల టీం అయిన ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఓడిపోయేటట్టున్నా. మళ్ళా పిల్ల టీం అంటారు ఏంది? మా గురించి మొత్తం తెలియనంటే ఆస్ట్రేలియన్స్ అని గురించి చెప్తారు, మొత్తం A to Z చెప్తారు. అయిందా తమ్ముడు? వాళ్ళ టీం మన గ్రూపుల్లోనే ఉన్నది. ఇంకా వాళ్ళ దాంట్లో అయితే ఒక్కడిద్దరు కాదు, అందరు స్పిన్నర్లే ఉంటారు. ఎట్లా బతుకుతావు ఏమో. బట్లరు సిరీస్ పోతే పోయింది, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పోతే నువ్వు స్కెచ్ చేయవే బట్లరు, ఎట్లా పోతుంది? పోదు, నేను చూసుకుంటా కదా. దారి ఏదో ఊరు ఏదో. ఈ వీడియోలో అడ్మిన్ నాకు డైలాగ్స్ రాయలేదు. నీకు కెప్టెన్సీ ఎత్తలేదు, మమ్మల్ని అంటే ఏమవుతుంది బట్లరు? నాకు కెప్టెన్సీ ఎత్తలేదా బకెట్? నీకే ఎత్తలేదు. అరే 304 రన్స్ కొట్టి ఏ దిడిది మాకు టీం అయినా ఓడిపోతుందా? మనం ఓడిపోయినాం. మనం ఐర్లాండ్ అనుకుంటున్నారా లేకపోతే నేపాల్ అనుకుంటున్నారా? ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా పిసికేయాలి. పిసికేత్తరు. నువ్వు కొట్టిన 65 రన్స్ కి అందరినీ అల్లాడిస్తున్నావు కదా అన్న. లైట్ తీసుకుని అన్న, ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచి మన ఇంగ్లాండ్ పవర్ ఏందో ప్రపంచానికి చూపిద్దాం. ఫస్ట్ కి థర్డ్ వన్డే మ్యాచ్లో అయితే మనం క్లీన్ స్వీప్ కాకుండా చూసుకొని మ్యాచ్ గెలిస్తే చాలు. అంటే టాస్ మనం గెలిచినా మనం చేసింగే తీసుకుంటాం. రోహిత్ అన్న గెలిచినా ఫస్ట్ బ్యాటింగే చేస్తాడు. సో రేపు ఇంకా దడ పుట్టిస్తాం. ఏంది తమ్ముడు నువ్వు? మొన్న వన్డేలో టెస్ట్ మ్యాచ్ ఆడను, నేను 69 కొట్టినా ఇంకా దంచి కొడదామనే టయానికి జడేజా వచ్చి అవుట్ చేసిండు. చెప్పాలంటే నేను ఎప్పుడో LBW వేసి అవుట్ చేసిన, కానీ మా అన్ఎంప్లాయ్మెంట్ ఎంపైర్ గాడు మాకే బొక్క పెట్టిండు. కాదు జడేజా, నేనేం పాపం చేసినవే? నీకు ఫస్ట్ మ్యాచ్లో బిసికినావు, సెకండ్ మ్యాచ్లో బిసికినావు, ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా బిసుకుతావా? రూటు నాకు బ్యాటింగ్ వచ్చే వరకు అక్కడ ఉన్న టార్గెట్ మొత్తం అయిపోతుంది. ఇక నేను పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఒక్క దారి నేను స్పిన్ చేసి పిసికేసుడు. ఆయన థర్డ్ వన్డే మ్యాచ్లో కూడా విసికేసి రౌండ్ ఫిగర్ ముచ్చటగా 3 సార్లు అవుట్ చేసి మింగుతా. అక్షర్ పటేల్ నువ్వేంది నా ప్లేస్లో వచ్చి పొట్టు కొడుతున్నావు? ముందే మన గంభీర్ బాబాయ్ మెంటలోడు, స్పాట్ ఫిక్స్ చేసినా చేస్తారు, కొంచెం చూసి కొట్టువే. అది ద సర్ప్రైజ్, బౌలింగ్ వేయాల్సిన బ్యాటింగ్ చేస్తున్నా. బాబాయ్లకే బాబాయ్, గంభీర్ బాబాయ్. ఇక అటు వేసి మన హిట్ మ్యాన్ రోహిత్ అయితే ఫామ్ లకు వచ్చిండు. ఇక భయం అయితే లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ సేఫ్. ఉన్న ఒకే పెండింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ తో మన విరాట్ కూడా ఫామ్ లకు వస్తే మొత్తం పోతారు. 10 నిమిషాల్లో పాత మనిషిని అయితే వాళ్ళ టీంలో ఒక్క ప్లేయర్ కూడా మిగిలడు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. రోహిత్ ఫామ్ లకు రావడానికి 2 మ్యాచ్ల టైం తీసుకున్నాడు. నేను ఫస్ట్ మ్యాచ్ ఆడలే కాబట్టి ఈ మ్యాచ్ తో ఈక్వల్ అవుతుంది, 100 కొడతా, ఫామ్ లకు వస్తా, ఛాంపియన్స్ ట్రోఫీ నమ్మదే. నేను కూడా అదే కోరుకుంటున్నా. మన షమి కూడా కొద్దిగంత వికెట్లు తీస్తే సూపర్. రోహిత్ ఇదంతా ఉత్తుదే, సీటీలో చూపిస్తా అసలు బౌలింగ్ అంటే ఏందో. రోహిత్ భాయ్ ఇప్పుడు నన్ను ఛాంపియన్స్ ట్రోఫీ స్కాట్లకు ఆడి ఎత్తున్నారా లేదా? ఒకటే వికెట్ తీసిన కదా మొన్న అని చెప్పి అనకుర్రి. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇయ్యి, 5 వికెట్ ఆలు తీస్తా, నేను ఏందో చూపిస్తా. శ్రేయస్ అయ్యర్ ని అందరు గుర్తు పెట్టుకోవాలి. బ్యాటింగ్ వచ్చినప్పుడు రన్అట్ చేసి మింగాలి. మొన్న గెలిచే మ్యాచ్ లో నన్ను రన్అట్ చేసిండు స్టోను. అదే మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ని నేను కూడా మళ్ళీ రన్అట్ చేసిన, పగ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ పంతాలు ఏం పట్టకున్నావు. ఏంది బట్లరు ఏమో అంటానో, రన్అట్ చేస్తే అయిపోయింది అనుకుంటున్నావా? 3వ మ్యాచ్ మిగిలే ఉన్నది. చెక్కుతా ఒక్కొక్కరిని. స్టెప్ అవుట్ అయ్యి 6 కొడితే 6 పోయి స్టేడియం అవతల పడుతుంది. నేను కూడా కన్సిస్టెన్సీ ప్లేయరే. ఫస్ట్ మ్యాచ్ లో 87, సెకండ్ మ్యాచ్ లో 60, ఇంకా థర్డ్ మ్యాచ్ లో 100. బట్లరు గెలికి మరి మింగించుకుంటున్నావు కదా, అవసరమా? థర్డ్ మ్యాచ్ లో మనం ఏందో చూపిద్దామా? ఏందివా మీరు పీగా? నాకు అర్థం కాదు. రన్స్ కొట్టరు, ఆడరు, క్యాచ్లు పట్టరు, బౌలింగ్ వేయరు, వికెట్లు తీయరు, కొట్టించుకుంటారు. రేపు జరగబోయే థర్డ్ వన్డే మ్యాచ్ మనదే బట్లర్ అన్నా. నువ్వు ఫిక్స్ అయిపో, నేను సెంచరీ కొట్టి గెలిపిస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అయితే నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ ఒకసారి మన ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కలుసుకుందాం. టాటా.